డాక్టర్ జట్కా, మీ దృష్టిని కాస్త ఇటువైపు పెట్టండి. మీ ఎక్స్పెరిమెంట్ లో చాలా పొరపాట్లు జరిగిపోతున్నాయి. మీకు అసలు ఏమీ కనపడడం లేదా? ఓయ్ సారీ యార్ గసిటే, వెరీ సారీ. డాక్టర్ జట్కా, బహుశా పెద్దన్నయ్య లోపల ఉన్నాడేమో. సరేలే, అతను వచ్చేదాకా మనం వెయిట్ చేద్దాం. ఇంతకీ ఈ చైర్లు ఇక్కడ ఎందుకు వేసినట్టు? లగాయితూ మమ్మీ. దేవుడా, నా నడు విరగొట్టారు. అరే మోటుపత్రు, మీ ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు? లగాయితూ నా కాలు. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఇంతకీ ఏం పని మీద వచ్చావో చెప్పు. పెద్దన్నయ్య, క్రికెట్ రాబోతోంది. మేము దాన్ని చూడాలనుకుంటున్నాం. అందుకని మాకు మంచి టీవీ నీవు. కరెంటు పోయినా మేము బ్యాటరీతో చూడగలగాలి. అందులో బొమ్మలన్నీ చాలా క్లియర్ గా ఉండాలి. రే నా ప్రాణమిత్రుడా, ఇదిగో తీసుకో. నా దగ్గర బ్యాటరీతో పనిచేసే ఓ టీవీ ఉంది. ఇదిగో దీని యాంటీనా వైర్ ఎంత పొడుగుందో చూడండి. దీని రిసెప్షన్ క్లియర్ అయ్యేంత వరకు యాంటీనాని పైకి తీసుకువెళ్ళండి. వైరు ఓపెన్ అవుతూ వస్తుంది. లగాయితూ, ఏదో మాడిపోతున్న వాసన వస్తోంది. వావ్, డాక్టర్ జట్కా, రిసెప్షన్ అదిరిపోయిందనుకోండి. సూపర్ పెద్దన్నయ్య, మజా వచ్చింది. మురిసిపోయింది చాలు, కిందకెళ్ళి టీవీ చూడండి. మా పిల్లలకు కూడా ఈ టీవీ రోగం అంటుకుందంటే మేం టీవీల కోసం ఎక్కడికి వెళ్ళాలి? టీవీని గట్టిగా పట్టుకో, కింద పడితే అది పగిలిపోతుంది. సాయం చేయండి. ఏయ్, లారీని తిన్నగా నడపలేవా ఏంటి? అరే, మీకు ఏమైంది తమ్ముళ్ళు? మీరు ఏ బండికి ఇలా వచ్చారు? మోటార్ బైకు కనపడటం లేదు, కారు కనపడటం లేదు. ఇలాంటి సవారీ కూడా ఉంటుందా? టీ కొట్టు బాబాయ్, నాకు వేడివేడిగా సమోసాలు తినిపించండి. నేను ఈవేళ మ్యాచ్ ని పూర్తిగా చూడాలి. త్వరగా యాంటీనా తీయండి. వైర్ కనుక తెగిపోయిందంటే మనం ఈ రోజు మ్యాచ్ చూడలేము. త్వరగా. వీళ్ళందరూ నా ట్రక్ మీద కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారా? ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి గుణపాఠం చెప్తానంటే జీవితంలో ఇంకెప్పుడు నా ట్రక్ పేరు కూడా తలవరు. అప్పుడే ఏమైంది? ముందుంది మొసళ్ళ పండగ. వావ్, రిసెప్షన్ నిజంగా అదిరిపోయింది. సరేలే, ఇక్కడే మ్యాచ్ చూసేద్దాం. వీళ్ళేంటి అరవకుండా కామ్గా ఉన్నారు? ఇప్పుడు వీళ్ళకి మజా చూపిస్తాను. ఈ రోజు భగవంతుడికి నా మీద ఎందుకింత దయ కలిగింది? మోటు, పతులు, గసిటే, జట్కా అందరూ నాకు అతిథులుగా వచ్చారు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు కదా. నెంబర్ 2. కవితలు సంగతి పక్కన పెట్టండి, అతిథులకు సపర్యలు చెయ్యండి. మీకు ఏం కావాలి? చల్లగానా లేక వేడిగానా? అంటే టీ కావాలా లేక కూల్ డ్రింకా? మూర్ఖుల్లారా, వాళ్ళకి సపర్యలు చేయమంటే వాళ్ళకి సత్కారాలు చేయడం కాదు, కొట్టి కొట్టి తరవండి. మేము క్రికెట్ మ్యాచ్ ని ఎక్కడా చూడలేకపోతున్నాం. సారీ, మీరు క్రికెట్ మ్యాచ్ చూడాలనుకుంటే చూడండి, కానీ నా దగ్గర ఒక టీవీ లేదు, దానికి ఎలక్ట్రిసిటీ కూడా లేదు.
ఓయ్ తమ్ముడు, మాకు కూర్చోవడానికి కాస్త స్థలం కావాలంతే, మరేమీ అక్కర్లేదు, మా దగ్గర అన్నీ ఉన్నాయి. అయితే మీరు కూర్చొని క్రికెట్ చూసుకోండి. క్రికెట్ మ్యాచ్ చూడటం అంటే నాకు చాలా ఇష్టం. నంబర్ 1, నంబర్ 2 అతిథులకు సపర్యలు చేయండి. ఓహో, మీకు బుర్రలో గుజ్జు లేదు, మెదడులో తెలివి లేదు. వాళ్ళని కొట్టవలసినప్పుడు కొట్టలేదు, అక్కర్లేనప్పుడు చితక్ కొట్టేశారు. మీకు బుద్ధి లేదు. వాళ్ళు మన అతిథులు. వెళ్ళి వాళ్ళకి కావలసిన టిఫిన్లు కాఫీలు ఏర్పాటు చేయండి. ఓయ్ జాన్, నువ్వు యాంటీనాని కాస్త పైకి తీసుకువెళ్ళి సెట్ చేయగలవా? యాంటీనాని ఎంత పైకి తీసుకువెళ్తే మ్యాచ్ మనకి అంత క్లియర్ గా కనిపిస్తుంది. ఏంటి, అర్థమైందా తమ్ముడు? నువ్వు నన్ను తమ్ముడు అన్నావా? నిజంగా తమ్ముడు అన్నావా? ఇప్పుడు చూడు, నా స్పెషల్ నిచ్చెనతో ఈ యాంటీనాని ఎంత ఎత్తుకు తీసుకెళ్తానో చూడు. ఇవ్వండి, విసరండి. ఇప్పుడు చూడండి ఎంత పైకి తీసుకెళ్తానో. సూపర్ జాన్. చాలు. ఆహాహా, చాలు జానన్నయ్య, యాంటీనాను అక్కడే ఫిక్స్ చేయి. బొమ్మ చాలా బాగా కనపడుతుంది. నువ్వు కూడా నన్ను అన్నయ్య అని పిలిచేవా? అరే జానన్నయ్య, నువ్వు దొంగతనాలు చేయటం మానే. మేమెప్పుడు నిన్ను జానన్నయ్య అనే పిలుస్తాం. ఏమన్నావు? దొంగతనం వదిలేయాలా? దొంగతనం నా ఉద్యోగ ధర్మం. అదే నా ఉద్యోగం. దాన్ని వదిలిపెట్టేది లేదు. వద్దు! అరే జాన్, ఏమిటి నువ్వు చేసే పని? నువ్వు మాత్రం ఎందుకు దూరంగా ఉండడం? నువ్వు కూడా మాతో రా, అందరం కలిస్తేనే బాగుంటుంది. అందరూ చూడండి, తను ఇప్పుడు 6 కొట్టాడు. చూడకపోతే రీప్లే వస్తుంది. రీప్లేలో చూడండి. ఇలా చూడండి, మనం ఈ ఆట అయిపోయేంత వరకు ఏదైనా తింటూ తాగుతూ కూర్చుంటే బాగుంటుంది కదా. అరే, ఇక్కడ తినటానికి తాగడానికి ఏమీ దొరకవు. మనం భూమి మీద నుంచి 50,000 అడుగుల ఎత్తులో ఉన్నాం. ఇక్కడ టీ కొట్టు బాబాయ్ కూడా ఉండడు, తెలుసా? అరే, టీ కొట్టు బాబాయ్ లేకపోతే ఏమైంది? మనం ఎయిర్ హోస్టర్స్ అడిగి టీ తెచ్చుకుందాం. హలో, తలుపు తెరవండి. క్షమించండి, 7గురికి కాఫీలు టిఫిన్లు, వీలైతే వేడివేడి సమోసాలు పంపించండి. మేము రూఫ్ టాప్ మీద ఉన్నాం. థ్యాంక్ యూ. ఓకే సార్. మ్యాచ్ ఏమైంది? రూఫ్ టాప్. కెప్టెన్! 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 ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉన్నావు? రూఫ్ టాప్ నుంచి 7గురు టీలు కాఫీలు కావాలంటున్నారు. అయితే ఇవ్వండి, నన్ను అడగాల్సిన అవసరం ఏముంది? రూఫ్ టాప్ అంటే రూఫ్ టాప్. వాళ్ళు ప్లేన్ పైన ఉన్నారు, అంటే విమానం పైన. ఏంటి తమాషా చేస్తున్నావా? వెళ్ళి నీ పని చూసుకో. అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయకు. 6! అరే వాహ్, ఏం షాట్ కొట్టాడండి. హే గైస్, పైన క్రికెట్ మ్యాచ్ వస్తుంది. లైవ్ టెలికాస్ట్, కమాన్ రండి. ఆల్మోస్ట్ ఆల్ పాసెంజర్స్ ఆర్ ఆన్ రూఫ్ టాప్. అందరికి కాఫీలు టిఫిన్లు కావాలట. వెళ్ళి ఇవ్వు, నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు నువ్వు చాలా తమాషా మూడ్ లో ఉన్నట్టున్నావు, కానీ నేను కాదు. డోంట్ డిస్టర్బ్ మీ నౌ. వాళ్ళకి ఏం కావాలో ఇవ్వండి. నౌ గో. అందరూ ఏమైపోయారు? ఫ్లైట్ ఫుల్ అయింది కదా. వాళ్ళందరూ రూఫ్ టాప్ మీద మ్యాచ్ చూస్తున్నారు. వీల్లేదు, ఇది ఎలా సాధ్యం?
ఒక్క క్షణంలో అందరూ లోపలికి రండి, లేదంటే నేను ఫ్లైట్ ని తలకిందులు చేస్తాను, అందరూ కింద పడిపోతాను. అరే ఏమిటిది మ్యాచ్ ఇలా ఆగిపోయింది చూడండి. ఆ? అరే ఏ బుర్ర తక్కువ వాళ్ళు టీవీ తీసుకొచ్చి క్రికెట్ గ్రౌండ్ లో కూర్చున్నారు. అలా కూర్చుంటే మ్యాచ్ ఎలా జరుగుతుంది? అది మనవే మోటు. అవును మీరే. మా మ్యాచ్ ని మీరు పాడు చేశారు. ఆ దేవుడి మీద ఒట్టు, మేం పైన కూర్చుని టీవీ చూస్తున్నాం, సడన్ గా ఇక్కడికి వచ్చి పడ్డాం. నిజం చెప్తున్నాను, ఇందులో మా తప్పేమీ లేదు. పరిగెత్తండి. పారిపోదాం.